సూరల్, హ్యాండ్ రిటర్న్ స్టైల్, ఇట్లాగా చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా చాలా ఉన్నాయి చూడండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రిబుల్, యానిమల్ ఇన్ఫోగ్రాఫిక్, చిబీ స్టిక్కర్స్, ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. సో వీటిల్ని ఎలా యూస్ చేసుకోవాలి? సో వాడు ఇచ్చాడు, కానీ మనకి యూస్ చేసుకోవటం తెలియకపోతే వేస్టే కదా. సో మనం ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఫ్రెండ్స్ మ్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చిబీ స్టిక్కర్స్ అని ఉంది. నేను ఇది యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో నేను అంటే మన ఫోటోని ఆ టైప్ గా మార్చడం అనమాట. సో ఆ ఫోటో క్లిక్ చేయంగానే ఏమైందండి, దానికి సంబంధించిన ప్రాంప్ట్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ యూజింగ్ ద అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్ క్రియేట్ ఏ క్యూట్ ఇల్లుస్ట్రేటెడ్ చిబీ స్టిక్కర్, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫోటో అప్లోడ్ చేస్తే సేమ్ అలాగే వస్తుంది. సో చూడండి, అప్లోడ్ ఏ ఫోటో అని కింద ఉంది కదా. సో అది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయంగానే ఏమైంది, ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. సో ఫైల్ మేనేజర్ లో మనం ఏదైనా పిక్చర్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పిక్చరే నేను అలా చేసుకుందాం అని అనుకుంటున్నా. సో నా పిక్చర్ నేను ఒక్కసారి సేవ్ చేసుకుంటున్నాను. పిక్చర్ ఎక్కడుందో నాకు తెలియదు. నిన్న ఎవరో ఫొటోస్ పెట్టారు కదా, ఆ ఫొటోస్ చేద్దాం. చాలా బాగుంది, ఇది బాగా చేశారు. ఎస్కే అంటే పేరెంట్స్ ప్రసాద్ గారా? చాలా బాగుంది. నేను కాదు మేడం, ఇంకొక మీరు కూడా బాగా చేశారు. ఓకే ఓకే, నిన్న పిల్లల ఫొటోస్ ఎవరో పెట్టారు కదా, ఈ 2 ఫొటోస్. ఈ పాప ఫోటో, చిన్న పాప కదా, ఈ పాప ఫోటో చేద్దాం. ఏం చేస్తున్నా నేను, క్లిక్ చేసి జస్ట్ కాపీ చేస్తున్నా. కాపీ ఇమేజ్ చేసి నేను చాట్‌జిపిటిలో ఇది పేస్ట్ చేస్తా. పేస్టింగ్ ఆప్షన్ రాదనుకుంటా. పేస్టింగ్ ఆప్షన్ రావట్లేదు. ఓకే, పేస్ట్ చేశాను. ఇక్కడ ఫోటో పేస్ట్ చేశాను. అంటే అప్లోడ్ ఫొటోస్ అని ఫైల్ మేనేజర్ నుంచి తీసుకురావచ్చు, లేకపోతే అక్కడ కంట్రోల్-C చేసి ఇక్కడ కంట్రోల్-V, అప్పుడు కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. సో నేను ఈ ఫోటో ఇచ్చాను కదా. సో ఇక్కడ నేనేం రాయాలంటే, ప్లీజ్ మేక్ మై ఫోటో by using this prompt. నా ఫోటోని ఆ స్టైల్లో చెయ్యి, చిబీ స్టిక్కర్ ప్యాక్ స్టైల్లో చెయ్యి అని నేను జస్ట్ ఒక సెంటెన్స్ రాశాను. రాసి ఎంటర్ చేస్తున్నా. ఎలా ఇస్తుందో చూద్దాం. సేమ్ మొబైల్లో కూడా వస్తుందండి, మొబైల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదివరకు స్టార్టింగ్ లో జియో వాడే చాట్‌జిపిటి కూడా చాట్‌జిపిటి గో వర్షన్ ఇచ్చాడు జియో వాడు. సో అప్పుడు నేను తీసుకున్నా. నేను ఇప్పుడు ఎన్నైనా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో జియో వాడు కొన్ని ఆఫర్స్ ఇస్తున్నాడు, చాట్‌జిపిటికి వాడికి టైఅప్ ఉంది, అందుకని ఆఫర్స్ నేను తీసుకోగలుగుతున్నాను. ఫినిషింగ్ అప్ ఎలా ఇచ్చింది చూసారా, ఆ పాప ఫోటోని ఇట్లా చేసింది. గుడ్ మార్నింగ్ వాచ్, ఇట్లాగా మీ పిల్లల ఫొటోస్ లేకపోతే మీ ఫొటోస్ ఇలా చేసుకోవచ్చు. అంటే స్టిక్కరింగ్ ఫామ్ లో ఇచ్చింది అనమాట. ఓకే, సో ఇలాగుంది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. అది మీ దగ్గర మెయిన్ గా ఏమవుతుందంటే, ఇక్కడ చాలా మంది ఈ టూల్ వచ్చాక యూజ్ చేసుకున్నది ఏంటంటే,
ఎన్హాన్స్ ఫోటో అని ఒకటి వచ్చిందండి. అంటే మీరు ఒక కలర్ ఫోటో, నాన్ కలర్ ఫోటో ఏదైనా పెట్టండి. డల్ గా ఉన్న ఫొటోస్ పెట్టచ్చు. డల్ గా ఉన్న ఫొటోస్ పెడితే క్లిక్ చేసేసండి. టెక్స్ట్ తీసేస్తుంటాం. ఎన్హాన్స్ అని ఒక కింద పేరు కనబడుతుందండి, అది చూడండి అక్కడ. అంటే ఇదిగోండి ఎన్హాన్స్ ఫొటోస్ అని ఉంది కదా. సో ఎన్హాన్స్ ఫొటోస్ అంటే ఏంటి, మీరు బ్లర్ గా ఉందండి, ఎక్కడో దిగారు మీరు, ఆ ఫోటో బ్లర్ గా ఉంది, అప్పుడు అలాంటి ఫోటోని బ్రైట్ గా, ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఎలా ఉంది, ఎంత బాగుంది. సో ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ మై ఫోటో అండ్ మేక్ ఇట్ క్లియరర్ అని ఉందా. సో ఏదైనా బ్లర్ ఫోటో ఉంది మన దగ్గర, ఆ ఫోటోని నేను పెట్టాలనుకుంటున్నా. సో ఎవరి దగ్గరైనా బ్లర్ ఫోటో ఉంటే పంపించండి, పంపిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరు పంపించకపోతే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫోటో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఫోటో కాబట్టి అలా ఉంది. నేనేం చేస్తున్నాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సో ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ మై ఫోటో అండ్ మేక్ ఇట్ క్లియరర్ అని మనం ఎప్పుడైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం దానికి తగ్గ ప్రాంప్ట్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినాక మనం దానికి ఫోటో ఇవ్వాలి. సో ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చాము, దాన్ని ఇంకా మంచిగా చెయ్యి అని ఇచ్చాము. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అంటేనే నియర్లీ 1970s 1960s ఆ టైంలో కాబట్టి కొంచెం ఓల్డ్ ఫొటోస్ కాబట్టి బ్రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అనలైజ్ చేస్తున్నాను. మీకు చాట్ జీపీటీలో మీకు ఫొటోస్ అయిపోయినాయి అని అనుకుంటే ఏమీ ఇబ్బంది పడక్కల, జెమినీలోకి వెళ్ళండి, గూగుల్ జెమినీలో మళ్ళీ చేసుకోవచ్చు. అక్కడ నేను ఆ ప్రాసెస్ నేను చెప్పాను. ప్రసాద్ గారు మీకే చెప్తున్నా. అవును మీరు మేడం, గూగుల్ జెమినీలో. అవును. ఇక్కడ 6 వరకు నాకు యాక్సెస్ రావట్లేదు అని ఆపేసుకోక్కర్లేదు. చూడండి ఈ ఫోటో చూడండి ఎంత క్లారిటీగా వచ్చింది. ఈ ఫోటో చూడండి, మనకు వచ్చిన ఫోటో చూడండి ఎలా ఉంది. ఎన్హాన్స్ చేసిందా, ఎంత క్లియర్ గా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే బట్ బాగా క్లియర్ గా ఇచ్చింది. సో ఇలాగా మీ ఫొటోస్ ని ఇలా ఎన్హాన్స్ చేసుకోవటానికి ఒక్కొక్క ఫోటోకి 300 రూపీస్ తీసుకునేవారు ఇది వరకు. ఇది ఎవరికి కుదిరేది, ఓన్లీ ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకి కుదిరేది. బట్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వాడు అన్ని అవకాశాలు ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇలాగా మనం ఇంకా చాలా ఫొటోస్, చాలా మోడల్స్ ఉన్నాయి కదండి, ఆ చాలా మోడల్స్ ని చూసుకోండి. ఇక్కడ మీకు పక్కన ఆటో అని ఉంది. ఏంటి ఆటో అంటే సైజెస్ అన్నమాట. చూడండి, స్క్వేర్ 1:1, పోర్ట్రైట్ 3:4, స్టోరీ 9:16, ల్యాండ్స్కేప్ 4:3, వైడ్ స్క్రీన్ 16:9. మీకు ఏది కావాలి అంటే ఆ సైజు సెలెక్ట్ చేసుకోమని ఆటో డిఫాల్ట్ గా ఆటోలో ఉంటుంది. తర్వాత మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. ఓకే, సో ఇలాగ ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఫొటోస్ ని. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ లో మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసుంటారు, ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువ ఈ ఈ కంటెంట్ వస్తుంది. ఎట్లా అంటే న్యూస్ పేపర్ లో పడుతున్నట్టు మన ఫోటోనే న్యూస్ పేపర్ లో పెట్టేస్తున్నారు. ఇదిగోండి, ట్రాన్స్ఫార్మ్ ది పర్సన్ ఇన్ ది అప్లోడెడ్ ఫోటో విత్ ఏ బ్లాక్ అండ్ వైట్ వింటేజ్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్. సో మన ఫోటో పెట్టి జస్ట్ మళ్ళా ఫోటో ఇదే వాటర్ మార్క్ లాగా మేడం. సో ఇది వాటర్ బ్లాక్ అండ్ మార్క్ వైట్ టైప్. కదా, కలర్ ఫోటో తీసుకుంటాను నేను. ఓకే సరే, ఈ మేడం ఫోటో పెడదాం, ఊరికినే బాగుంది కదా. ఎలా వస్తుందో చూద్దాం. న్యూస్ పేపర్ లో వచ్చినట్టు రావాలి, వాడు చెప్పినట్టు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి.
ఇంకో నేను ఆప్షన్ చెప్తాను. నాకు ఇక్కడ ఫొటోస్ రాకపోతే గూగుల్ జెమినీ కూడా వాడాను, నాకు అది కూడా నచ్చలేదు అని అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉంది మనకి, అది కూడా చూపిస్తాను. అది గూగుల్ ఫ్లో అంటారు. సో గూగుల్ ఫ్లో ఎవరికి, గూగుల్ ఫ్లోలో వీడియోస్ చేసుకోవచ్చు అండ్ ఫొటోస్ చేసుకోవచ్చు. ఎలా వస్తుంది? ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ లో చూడండి ఏముందండి. లెఫ్ట్ హ్యాండ్ లో పైన న్యూ చార్ట్ అని ఉంది, సెర్చ్ చార్ట్స్, కోడెక్స్, మోర్, సాంగ్ మేకర్, ఆబ్జెక్ట్ టాకింగ్ తెలుగు, ఇవన్నీ మీకు ఉండవు. మీరు సిస్టమ్ లో ChatGPT ఓపెన్ చేసినా ఈ GPTs 4 ఉండవు. సో అప్పుడు ఎలా తెచ్చుకోవాలి చూడండి. క్రానికల్ పేజ్ లో ఆ మేడం ఫోటో వచ్చేసింది. సో ఎలా వచ్చింది చూసారా, ఎంత బాగా వచ్చింది. మీకు ఇలా కాదు, నాకు ఇక్కడ ది ఎన్చాంటెడ్ క్రానికల్ అని ఉంది కదా, ఆ పేపర్ లో కాదు, నాకు ఈనాడు పేపర్ లో కావాలి. సో న్యూస్ పేపర్ ప్లేస్ దమ్ యాజ్ ద మెయిన్ పోర్ట్రేట్ ఇన్ ద సెంటర్. ఇక్కడ మార్చుకోవచ్చు అని కూడా విన్నాను నేను, ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ అప్ అండ్ ఓల్డ్ ఫ్యాంటసీ న్యూస్ పేపర్ రాయండి. ఇక్కడ ఏముంది, ఈనాడు పేపర్లో రావాలనుకుంటున్నా నేను. సో అప్పుడు ఏం రాయాలి, నేమ్ మై న్యూస్ పేపర్ యాజ్ ఈనాడు అని క్లిక్ చేస్తా. ఇలా మీరు ఎంత సెర్చ్ చేస్తే అంత క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు నేను ఒక్కటి చెప్పింది అదే చేశాను నాకు వచ్చేసింది అని అనుకుంటే మీరు అక్కడే ఆగిపోతారు, ఫర్దర్ గా వెళ్ళలేరు. సో నేనేం చేశాను, ఇప్పుడు డెక్కన్ క్రానికల్ వచ్చింది, నాకు అలా కాదు, నాకు ఈనాడు అని రావాలి పైన. ఇలా మీరు మోడిఫై చేసుకుని ప్రాంప్ట్ ని మీకు వచ్చిన భాషలో, ఇక్కడ నేను చెప్పాను మీకు నాకు ఇంగ్లీష్ వచ్చేయాలి అని కూడా ఏం అక్కర్లేదు, తెలుగులో మాట్లాడుతున్నా వస్తుందా? ChatGPTలో మీరు తెలుగులో అడుగుతున్నారా, వస్తుందా లేదా? సో తెలుగులో అడిగినా వచ్చేస్తుంది. వస్తుంది మేడం, వస్తుంది మేడం. సో నాకు ఇంగ్లీష్ వచ్చేయాలి అనేది ఏం లేదు అన్నమాట. మేడం మీరు కొటేషన్స్ ఎందుకు పెడుతున్నారు మేడం, డాడ్లు? ఎక్కడండి, ఎక్కడ పెడుతున్నా కొటేషన్స్? లాస్ట్ లో ఈనాడు అని పెట్టారు ఇందాక ఆహా టైప్ ఓకే. చేసినప్పుడు. పేపర్ నేమ్ కదా, నేమ్స్ ఎప్పుడు ఒక మనం పర్టికులర్ గా డిఫరెంట్ గా అడుగుతున్నప్పుడు కొటేషన్స్ లో పెడితే బాగా ఫాస్ట్ గా తీసుకుంటుంది అనమాట ChatGPT. ఓకే వీళ్ళు ఏదో ఇంపార్టెంట్ చెప్తున్నారు నన్ను మార్చమని అని తీసుకుంటుంది. అదే ఒక సెంటెన్స్ లాగా పెట్టేసాం అనుకోండి, దానికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడైతే క్లియర్ గా అర్థం అవుతుంది, ఓకే ఏదో చేంజ్ చేయమన్నారు అని. ఎప్పుడు ఎవరికైనా పర్టికులర్ గా చెప్పాలి అంటే కొటేషన్స్ లో పెట్టాలి. వన్ లాస్ట్ ట్వీక్ అంటే ఏంటండి, ఎవరికైనా తెలుసా? ట్వీక్ అంటే లాస్ట్ కరెక్షన్ అని. ఇదిగోండి ఈనాడు పేపర్ లో వచ్చేసింది. సో సేమ్ నాకు ఇంగ్లీష్ వస్తుంది కదా ఈ టెస్ట్, నాకు తెలుగులో మార్చండి మీరు అడగండి. ఇదే రీసెర్చ్ అంటారు అనమాట. డిజిటల్లో మనం బాగా ముందుకు వెళ్ళాలంటే దాన్ని ChatGPTని ఎంత అడిగితే అంత మనకు ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. సో దీన్నే నాకు తెలుగులో కావాలి, గివ్ మీ ద సేమ్ విత్ తెలుగు. లేకపోతే గివ్ మీ, ఇప్పుడు చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ టర్న్స్ ఇంటూ హెడ్లైన్స్ న్యూస్ అని ఉంది. నాకు ఈ ప్లేస్ లో నాకు వేరేది రావాలి, సో అది రాయండి. ఇక్కడ చూడండి మీకు డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఉంటుంది అక్కడ ఆ సెంటెన్స్, ఇది చదివితే. లేకపోతే నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ టర్న్స్ ఇటు హెడ్లైన్ న్యూస్ అక్కడ కాపీ చేసి ఈ ప్లేస్ లో నాకు ఇది ఇవ్వు అని అడగండి, అప్పుడు అది ఇస్తుంది. ఓకే సో ఇలాగా మీరు ChatGPTని ఎంత అడిగితే అంత ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే సో అట్లాగా మనము ఈ ఫొటోస్ ని
క్రియేట్ ఇమేజ్ లో ఇవన్నీ మీరు ఈ రోజు ఏం చేస్తారు, కొన్ని ఫొటోస్ తీసుకోండి, తీసుకుని ఇవన్నీ ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంటాయో. కొన్ని స్టాచ్యూ బాగుందండి, మొన్న ఈ మధ్యన ఎవరో చేశారు స్టాచ్యూది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఉంటుంది గోల్డ్ స్టాచ్యూ అన్నమాట. ఇది ఇది ఈ, ముందు ఎలా ఉండేదంటే ఇది ఆ మట్టి స్టాచ్యూ పెట్టేశారు, కానీ ఇప్పుడు దీన్నే గోల్డ్ స్టాచ్యూ చేశారు. సో గోల్డ్ స్టాచ్యూ అయితే చాలా బాగా వచ్చింది. అయ్యో, ఫోటో పెడదాం, ఒక ఫోటో పెట్టి చూపిస్తాం. ఈ పాపదే పెడదాం. సో ఇలాగా మీరు చార్జిపిటిలో చేయొచ్చు. ఓకే, ఇంకా ఇమేజెస్ తో ఇక్కడ ఆపేస్తున్నాను. వేరే సాంగ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్. ఓకే, ఈ ఇమేజ్ వచ్చేసాక ఇక్కడ కిందండి ఏముంది, మోర్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ అండి న్యూ చార్ట్, సెర్చ్ చార్ట్, కోడెక్స్, మోర్ అని ఉంది కదా. మోర్ లోకి వెళ్తే ఇమేజెస్, డీప్ రీసెర్చ్ ఇలా ఉంది. సో అలాగే ప్రాజెక్ట్స్ అని ఉంది. మీరు సిస్టమ్ ఓపెన్ చేయంగానే చార్జిపిటి ఈ 4 ఆప్షన్స్ తోను, ప్రాజెక్ట్స్ తోను, రీసెంట్స్ తోను ఉంటుంది అనమాట. సో ప్రాజెక్ట్స్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, మీరు ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారు, ఆఫీస్ ఫైల్స్ అన్ని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలి, న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఆ ప్రాజెక్ట్ కి ఏదో పేరు ఇవ్వాలి. చూడండి ఆ పాపది ఎంత బాగా వచ్చింది చూసారా, ఆ పాప ఫోటోని ఇట్లాగా రాణి రుద్రమదేవి లాగా ఎలా డిజైన్ చేసిందో. సో ఇలా మీ ఫొటోస్ తో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో డౌన్లోడ్ చేస్తా, ఇది చాలా బాగుంది. ఇక్కడే ఉంటాడా? ఇక్కడే ఉంటాడా? ఇక్కడే ఉంటాడా? ప్లీజ్ మ్యూట్ లో ఉండాలి. 3 నుంచి 6 వరకు ఉంటాడు. ఓకే, ప్రవస్య గారు మొత్తానికి కమలాకాయని తినిపించేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఒక సాంగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ చెప్తూ ఆపాను కదండి, న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదండి. సో న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక నా స్కూల్ గురించి చేసినవన్నీ దాంట్లో ఉండాలి అని అనుకుంటే స్కూల్ అనే ఒక ప్రాజెక్ట్ పెట్టుకోండి. స్కూల్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేశాక ఇక్కడ చూడండి, స్కూల్ అనే పక్కన లెఫ్ట్ సైడ్ స్కూల్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చేసుకున్నారనుకోండి, స్కూల్కి సంబంధించినవి అన్నీ వస్తాయి. ఇది స్కూల్కి సంబంధించింది. నేను పర్సనల్ గా ఒకటి చేసుకోవాలి. అప్పుడేం చేయాలి, మళ్ళా న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి పర్సనల్. అప్పుడు ఏమవుతుందంటే 2 క్లబ్ అయిపోవు. ఇప్పుడు నేను చూసానండి, నేను 4-5 ఛానల్స్ కి వర్క్ చేస్తా. సో చూడండి నాకు అన్ని క్లబ్ అయిపోయినాయి. ఇలా క్లబ్ అయిపోతే ఇది వరకు లేదనమాట ఆప్షన్, ఇప్పుడు వచ్చింది కొత్తగా. సో ఇలా క్లబ్ అయిపోతే నాకు స్కూల్కి సంబంధించింది ఏది, నా పర్సనల్ ఏది, ఇవన్నీ సెర్చ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అందుకని ఇలా న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ స్కూల్లోకి వెళ్ళి అప్పుడు దానికి సంబంధించిన వర్క్ అంతా దీంట్లో చేసుకోండి. మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ అది పర్సనల్ అని పెట్టుకోండి, దానికి సంబంధించిన వర్క్ అంతా దాంట్లో చేసుకోండి. అప్పుడు చార్జిపిటి చూస్తే కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పాట క్రియేట్ చేద్దాం. సో పాటని ఎలా క్రియేట్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు. మరి నాకు స్కూల్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయాలి అంటే పైన న్యూ చార్ట్ క్లిక్ చేయండి, వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను 2 వీడియోస్ పెట్టాను, మీరు చూసారా? నా యూట్యూబ్ వీడియోస్ పెట్టాను, చూసారా అండి? చూసాను మేడం. ఓకే, సో అక్కడ నేను సాంగ్స్ క్రియేట్ చేశాను కదా, ఒక సాంగ్ క్రియేట్ చేసి పెట్టా. సో అలాగా ఒక సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ప్రాంప్ట్ ఎలా అడగాలి, సో అది చెప్తున్నా. ఐ వాంట్ టు క్రియేట్, ఇక్కడ నేను మైక్ వాడేయచ్చండి,
నేను ఇందాక నిన్న మొబైల్లో వాడుతుంటే మైక్ యాక్సెప్ట్ చేయట్లా జూమ్ లో. ఇప్పుడు వాడేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడుతున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి అది కూడా వస్తుంది. క్లిక్ చేసి రావట్లేదా? ఓకే. ఐ వాంట్ టు క్రియేట్ ఏ సాంగ్ విత్ alphabets. Give me in kids version in 10 lines. Act as the best song maker and generate good song in Telugu with English alphabets. ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేయంగానే చూడండి, ఏ ఫర్ యాపిల్, యాపిల్ తింటే హెల్దీగా ఉంటాం. బి ఫర్ బాల్, బాల్ తో ఆడి హ్యాపీగా ఉంటాం. సి ఫర్ క్యాట్, డి ఫర్. సో ఎక్కడి వరకు ఇచ్చింది? మనం ఎంత చెప్పాం? మా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి, కానీ 10 లైన్సే చెప్పాం. సో ఇలాగా ఒక సాంగ్ వచ్చేసింది. మరి దీన్ని సాంగ్ లాగా ఎలా పాడించాలి? నేను 10 లైన్సే చెప్పా. సో ఎలా పాడించాలి అంటే నేను ఇది ముందు కాపీ చేసుకుంటున్నా. ఇలాగా కాపీ చేసుకున్నాను. ఎక్కడి వరకు వస్తుందండి? జే ఫర్ జోకర్ వరకే వస్తుంది. ఇప్పుడు నేను ఇది పాడించాలి కదా, జస్ట్ పాట వస్తే సరిపోదు, మనకి పాడించాలి. పాడించాలి అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? గూగుల్ జెమినీలోకి వెళ్తున్నా. ఇది ఫ్రీ వెర్షన్ వాళ్ళకు కూడా వస్తుందండి. పాట అనేది ఫ్రీ వెర్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రీ వెర్షన్ లోనే ఉన్నా. ఓకే, ఇక నాకు కూడా అప్గ్రేడ్ టు గూగుల్ AI ప్లస్ అని వస్తుంది కదా. సో ఇక్కడ అది క్లిక్ చేస్తే మన 200 పే చేయమంటుంది. 200 పే చేస్తే ఈ మంత్ వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మ్యూజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో క్రియేట్ మ్యూజిక్, ఇక్కడ కింద ఆప్షన్స్ కనబడుతున్నాయిగా. సో మొబైల్లో కూడా సేమ్ అండి, కింద పైన కనబడతాయి మనకి క్రియేట్ మ్యూజిక్ అని. సో క్రియేట్ మ్యూజిక్ క్లిక్ చేశాను. చేయంగానే 90s ర్యాప్, లాటిన్ పాప్, ఫోక్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. సో వీటిల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఫాస్ట్ బీట్ కావాలి అని అనుకున్నాం అనుకోండి. సో ఫాస్ట్ బీట్ కే పాప్ అని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నా? నా సాంగ్ ఇస్తున్నా. ఇక్కడ అక్కడ చాట్‌జిపిటిలో కాపీ చేశాను కదా ఆ సాంగ్. సో ఇక్కడ పెట్టాను. పెట్టి జస్ట్ ఎంటర్ నొక్కితే వస్తుందా, లేకపోతే ప్రాంప్ట్ ఇవ్వాలా ఒకసారి చూద్దాం. క్లిక్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్ లో చాట్‌జిపిటిని నేమ్ ఇచ్చి సాంగ్ క్రియేట్ చేయమన్నా చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకా ఈజీ అవుతుంది. ఈ సాంగ్ క్రియేట్ చేశాక అది ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో జనరేట్ అవుతుంది కదా. సో పార్వతి మేడం మీద సాంగ్ క్రియేట్ చేద్దాం. నేను ఆ సాంగ్ వచ్చే లోపల టైం వేస్ట్ చేయకూడదని ప్రాంప్ట్ రాసుకుంటున్నా. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్. సాంగ్ క్రియేట్ అయిపోయిందండి. మీ పాట సిద్ధంగా ఉందంటుంది. ఒకసారి వినిపిస్తున్నాను నేను. A. 사과 먹고 헬티해져. B. 공놀이하면 해피하게 웃어. C. 고양이는 야옹. D. 강아지는 멍멍. E. 코끼리가 춤을 춰. M. 물고기는 수영해. 염소가 불을 들어. H. 암탱은 꼬꼬댁. I. 아이스크림 쿨하게. J. 조커는 fun. AB송 우리 함께 불러봐. AB송 세상은 빛나잖아. ఒకసారి ఎలా వచ్చిందండి? పాప్ పెట్టాం కదా మనం సెలెక్ట్ చేసుకుంది కే పాప్ స్టైల్ కదా. అందుకని అది ఏం చేసింది? ABCDని యూజ్ చేసింది, కానీ
దాన్ని ఏదేదో భాషలో ఇచ్చేసింది. నాకు అలాగా ఏమొద్దు, నాకున్న సాంగ్ తోనే కావాలి అని అనుకుంటే ఏమీ సెలెక్ట్ చేయొద్దు. సో ఫస్ట్ మేడంది చేద్దాం. మ్యాన్ ఆల్ రౌండర్ ఇన్ ఆల్ అందులో ఆల్రౌండర్ మేడం. మీరు మేడం. నాకేం రావు మేడం. అవునవును. మీటింగ్ ఫుల్ గా వచ్చాయి. మేడం చెవులో కాకరకాయ, క్యాబేజీ అవన్నీ పెడుతున్నారు మీరు. ఓకే, సో ఇలా ఇచ్చా. సాయిబాబు సార్ పాట ఎంత బాగా వచ్చిందో తెలిసిన? మీరు విన్నారా? పెట్టారా ఆయన? వినలేదా? చాలా బాగా వచ్చింది. సార్ పెట్టలేదా? నేను పంపిస్తానండి మీకు. ఎలా ఉంది మేడం? గ్రూప్ లో పెడితే వింటారు. మేడం విన్నారా? పార్వతి గారు, నా మాట వినపడట్లేదండి? మేడం వేరే కాల్ వచ్చింది. ఓకే, చెప్పండి మేడం. మీ పాట వినలేదా మీరు? విన్నాను జ్ఞానదీపం అన్ని విన్నాను. ఇలా వేరే కాల్ వచ్చింది. అయితే జ్ఞానదీపం నేనే, వెలుగునిచ్చే శక్తి నేనే, ప్రతి అడుగులో నా కళ చూపిస్త నా ప్రభ. మై నేమ్ ఇస్ పార్వతి, ఐ యామ్ అ స్కూల్ టీచర్, ఐ యామ్ an all-rounder, yeah. సో అలా క్రియేట్ చేసింది అనమాట మీ బాగుంది మేడం. పేరు. బాగుంది ఓకే, మేడం. ఇలాగా మీరు ఇప్పుడు మనకి 30 సెకండ్సే ఇస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం కావాల్సిన పాటని ఒకటే స్టైల్ సెలెక్ట్ చేసుకుంటూ మాటికి ఇప్పుడు క్రియేట్ మ్యూజిక్ కొట్టంగానే స్టైల్స్ వస్తున్నాయి. క్రియేట్ మ్యూజిక్ న్యూ చార్ట్లోకి వెళ్ళండి. క్రియేట్ మ్యూజిక్ రాగానే ఒకటే స్టైల్. ఇప్పుడు ఫోక్ బాల్ ఇది ఉందనుకోండి, దీంతో మనకి రావాలి సాంగ్, ఈ స్టైల్లో రావాలి. అప్పుడు అలాంటిది ట్రై చేసుకోవాలి. ఇందాక మనం ఏం చేసాం, కే పాప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో పాప్ అంటే ఇంగ్లీష్కే వస్తాయి, తెలుగు పిచ్చి పిచ్చిగా వస్తాయి. సో మారిపోయింది అనమాట అట్లాగా. సో అట్లాగా మనం చూస్ చేసుకోవాలి. కానీ నేను ఇచ్చిన సాంగే రావాలి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తా, జస్ట్ ఇది మళ్ళా కాపీ చేసుకుంటున్నా. నాకు 30 సెకండ్స్ వచ్చింది కదా మేడం, మరి నాకు ఎక్కువ సాంగ్ కావాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అది కూడా చూపిస్తాను. ఇక్కడ జెమినీ వాడు 30 సెకండ్సే ఇస్తున్నాడు మనకి. 30 సెకండ్స్ కన్నా పెద్ద సాంగ్ ఇవ్వట్లా. అప్పుడు మనం వెళ్ళే టూల్ పేరు ఒక ఏఐ టూల్ ఉంది, ఆ టూల్ చూపిస్తాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పాటలు చేసుకోవచ్చు, అట్లాగే కృష్ణుడి పాటలు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ పేరు పాటలే కాదు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు హ్యాపీ బర్త్డే, మీ నాన్నగారు మీ అమ్మగారిది హ్యాపీ బర్త్డే, చక్కగా వాళ్ళిద్దరు పేర్లు ఇవ్వండి, పేర్లు ఇచ్చి హ్యాపీ బర్త్డే సాంగ్ క్రియేట్ చేయమని చెప్పండి. అది వాళ్ళ ఫోటో పెట్టి ఆ సాంగ్ యాడ్ చేసి పంపించండి. వాళ్ళకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూడండి మీరే. సో ఇట్లాగా చేసినందుకే డబ్బులు తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అంతా చేసేది ఏంటి, ఫ్రీగానే చేస్తారు, కానీ డబ్బులు తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళు స్కిల్ నేర్చుకున్నారు కాబట్టి. అంతే, ఆ స్కిల్ నేర్చుకోవటానికి పే చేసి ఉంటారు కాబట్టి. A for apple, mon apple తింటే హెల్తీగా ఉంటాం. B for ball, బాల్ తో ఆడి హ్యాపీగా నవ్వాం. C for cat, హాట్ క్యాట్ చిన్నగా మ్యావంటుంది. D for డాగ్ మన ఫ్రెండ్ గా వెంట నడుస్తుంది. E for elephant, జగ్ ఏనుగు పెద్దగా డాన్స్ చేస్తుంది. F for fish, ఫిష్ నీళ్ళలో చక్కగా ఈదుతుంది. సో 30 సెకండ్స్ తీసుకుంది. నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు మళ్ళా ఇంకోసారి జనరేట్ చేసి మళ్ళా పెట్టండి. అప్పుడు మళ్ళా మిగతా సాంగ్ వస్తుంది, ఆ రెండు యాడ్ చేసుకోండి. ఇట్లాగా మీరు ఒక మంచి సాంగ్స్, మీరు రైమ్స్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు.
ఓకేనా. ఇండియా, ఇప్పుడు మీరు సైన్స్ టీచర్ అనుకోండి, ఎలిమెంట్స్ మీద కూడా సాంగ్. ఒకసారి మీరు యూట్యూబ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎలిమెంట్స్ ఉంటాయి కదా కెమిస్ట్రీలో, ఆక్సిజన్, క్లోరిన్ ఇలాంటివి ఉంటాయి. సో వాటిల్లో 10 ఎలిమెంట్స్ తీసుకున్నారు. ఆ 10 ఎలిమెంట్స్ తీసుకుని ఆ 10 ఎలిమెంట్స్ తో పాట క్రియేట్ చేశారు. ఆ పాప ఆ పాటను పట్టేసి ఆ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంది. సో ఇదొక రకం అనమాట. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక పాట రూపంలో గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. సో అట్లాగా గుర్తుపెట్టుకుని తను చక్కగా ఎగ్జామ్ ముందు ప్రిపేర్ చేసుకుంది, గుర్తుపెట్టుకుంది అనమాట. కొంతమంది పాటలు ఇష్టపడతారు చదువు కన్నా. సో పాటలు తొందరగా క్యాచ్ చేస్తారు కాబట్టి. ఓకే, ఇలా మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. నాకు ఇలా కాదండి, నాకు పెద్ద సాంగ్ కావాలి, నాకు ఒక 10 లైన్స్ కాదు ఇంకా ఎక్కువ సాంగ్ కావాలి. అప్పుడు ఫస్ట్ అడగండి, ముందు ChatGPTని అడిగి సాంగ్స్ అడుగుదాం. సో క్రియేట్ లిటిల్ కృష్ణ సాంగ్. ఎలా కావాలి అది లిటిల్ కృష్ణ సాంగ్? ఏ వెర్షన్ లో కావాలి అంటే కిడ్స్ కి నచ్చే విధంగా ఉండాలా, జనరల్ గా ఉండాలా అనేది మనం ఆలోచించుకోవాలి. సో పిల్లల కోసం అన్నప్పుడు ఇన్ కిడ్స్ వెర్షన్ అనేది ఇవ్వండి. మామూలుగా ఓన్లీ చిన్న కృష్ణుడు పాటల కావాలి అనుకున్నప్పుడు జస్ట్ క్రియేట్ లిటిల్ కృష్ణ సాంగ్ ఇన్ 20 లైన్స్ ఇన్ తెలుగు. ఓకే, ఇప్పుడు అక్కడ 30 సెకండ్స్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే ఏ టూల్ ఏంటంటే మీరు ఎంత సాంగ్ ఇచ్చినా వస్తుంది అనమాట. చూడండి, చిన్నారి కృష్ణుడు వచ్చాడో చిలిపిగా నవ్వుతూ ఆడాడో, ఇట్లాగా సాంగ్ ఒక 20 లైన్ సాంగ్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది కాపీ చేశాను. కాపీ చేసి మనం ఇప్పుడు యూజ్ చేసే టూల్, కొత్త టూల్ చెప్తున్నానండి. యూజ్ చేసే టూల్ ఏంటంటే ఇక్కడ సునో AI అని క్లిక్ చేయండి. సునో AI సాంగ్ మేకర్ అనమాట అది. సో సునో AI గూగుల్లోకి వెళ్ళి, మొబైల్లో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఆప్షన్స్. సునో AI అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సునో AI మ్యూజిక్ జనరేటర్ కనబడుతుంది కదా, సో అది క్లిక్ చేయండి. రికార్డ్ అవుతుందండి, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా. అవుతా ఉంది మేడం, రికార్డ్ అవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఏమని వచ్చింది, సునో AI ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. సో క్రియేట్ ఎందుకు ఇలా వచ్చింది, ఓకే. ఇక్కడ పక్కన ఆప్షన్స్ రావట్లేదు ఏంటా అని చూస్తున్నా, కొంచెం స్లోగా ఉంది కాబట్టి రాలే. ఓకే, సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. మన సిస్టంలో చూడంగానే ఇలా ఉంటుంది. మీకు మొబైల్లో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఈ ఆప్షన్స్ కనబడతాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళాలి. నేను నా సాంగ్ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి లిరిక్స్ అని ఉంది. రైట్ సమ్ లిరిక్స్ టు లీవ్ బ్లాంక్ ఫర్ ఇన్స్ట్రుమెంటల్. సో అక్కడ సాంగ్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఏ స్టైల్లో పాడాలి అనేది మనకి తెలియదు. సో ఏ స్టైల్లో పాడాలి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో మనకి నాకు స్టైల్ ఏం రాయాలో కూడా తెలియదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, అగైన్ ChatGPTకి వెళ్ళండి. నాకు ఏం రాయాలో కూడా తెలియదు కాబట్టి నాకు పిల్లలకి నచ్చే విధంగా ఉండాలి ఈ సాంగ్, దానికి స్టైల్స్ ఏమి ఇవ్వాలి అని ChatGPTని అడగండి. నేను అడుగుతా చూడండి. ఇప్పుడు ఈ సాంగ్ పిల్లలకి నచ్చే విధంగా ఉండాలి, సో నేను సునో AIలో స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ లో ఏమి ఇవ్వాలి, ఇలా అడిగాను. చూసారా, ఈ సాంగ్ పిల్లలకి నచ్చే విధంగా ఉండాలి, సో నేను సునో AIలో స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలి అని వచ్చింది. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు, అది అర్థం చేసుకుంటుంది. ఎంటర్ చేయండి. చూడండి స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. సో క్యూట్ తెలుగు కిడ్స్ సాంగ్, ప్లేఫుల్ అండ్ జాయ్ఫుల్ మూడ్, లిటిల్ కృష్ణ థీమ్, ఇలా ఇన్ని ఇచ్చింది అనమాట. సో లేదా ఇంకా సింపుల్ అండ్ పవర్ఫుల్ వర్షన్, ఇది కాపీ చేసుకుంటున్నా. ఎక్కువ ఇచ్చినా ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి తక్కువ ఇచ్చింది కాబట్టి ఇది తీసుకున్నా. సో కాపీ చేస్తున్నా. కాపీ చేసి సునోలోకి వెళ్తున్నా. సునోలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి
సాంగ్ కాపీ చేసామా? ఇక్కడ సాంగ్ పెట్టేటప్పుడు ఒక మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇలా ఎక్స్ట్రా సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ అన్ని తీసేసుకోవాలండి. మ్యూజిక్ సింబల్స్ ని తీసేసుకోవాలి. మీరు నాకు ఇక్కడ ఇది కూడా తీసుకోలేను అని అనుకుంటే ఏం చేయొచ్చు, మళ్ళీ చాట్‌జీపీటీని రిమూవ్ ఆల్ ఇదంతా అక్కడ పేస్ట్ చేసి రిమూవ్ ఆల్ ఎక్స్ట్రా సింబల్స్ అని ఇచ్చారనుకోండి, చక్కగా అదే సింబల్స్ కూడా తీసేస్తుంది. టెక్నాలజీ వచ్చి ఇంప్రూవ్ అయ్యి మనని ఇలా బద్దకస్తులుగా తయారు చేసింది కరెక్ట్గా చెప్పాలంటే. యాక్సెప్ట్ చేస్తారా? ఈజీ చేసిందా, బద్దకస్తులుగా చేసిందా? బద్దకస్తులు చేసింది మేడం. బద్దకస్తులుగా చేసింది. చూసారా నిన్న పోస్టర్ చేయటానికి మనకి ఎంతసేపు పట్టేది? 1.5 hours 2 hours పట్టేది. అట్లాంటి పోస్టర్ మనం ఇప్పుడు 5 minutes లో చేస్తున్నాం. సో మరి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది అని మెచ్చుకోవాలా, లేకపోతే బద్దకస్తులుగా చేసింది అని అనాలా? అదనమాట. ఓకే, సో ఇట్లాగా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అలా తీసేసుకోవాలి. తీసేసుకుని ఇట్లాగా ఇచ్చి తర్వాత స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు నేనేం చేస్తున్నా, క్రియేట్ కింద క్రియేట్ క్లిక్ చేస్తున్నా. క్రియేట్ చూద్దాం. ఇది ఎంత సాంగ్ నైనా క్రియేట్ చేస్తుందండి. ఒకవేళ మీ దగ్గర మీకు ఈ సాంగ్ ఇదిగోండి చూసారా, మనకి 4 versions ఇచ్చింది, 4 క్రియేట్ చేస్తోంది, అంటే 4 రకాల స్టైల్స్ ఇస్తుంది అనమాట. ఈ 4 రకాల స్టైల్స్ లో మీకు ఏది నచ్చిందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ 1 2 3 4. ఓకే, సో ఇక్కడ ఏముంది చూడండి, అప్గ్రేడ్ ఫర్ ఫుల్ సాంగ్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ మ్యూజిక్ పెట్టేస్తాడండి, ఇక్కడ కూడా అంతే. సో అందుకని ఏం చేయొచ్చు, ఈ పైన 2 యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. మీకు వినబడుతోందా సౌండ్? వినబడుతోందా చూడండి ఒకసారి. చిన్నారి కృష్ణుడు వచ్చాడోయ్, చిలిపిగా నవ్వుతూ ఆడాడోయ్, వెన్నెలలా ముఖం ఎరిసిందోయ్, వేణువు స్వరం మధురామోయ్, యశోదమ్మ ఒడిలో నిదురించాడోయ్, అల్లరి చేసి వెన్న తిన్నాడోయ్, గోపాలులతో ఆటలాడడోయ్, గోకులంలో ఆనందం పంచాడోయ్, చిన్న చిన్న అడుగులు వేశాడోయ్, చిరునవ్వులతో మనసు గెలిచాడోయ్, నెమలి పింహం తలపై పెట్టాడోయ్. వినబడిందండి సాంగ్? వినిపించిందా సాంగ్? వినిపించింది మేడం, వినిపించింది. ఓకే, సో ఇది ఒక స్టైల్ అన్నమాట. ఇంకో స్టైల్లో ఇలాగా 4 స్టైల్స్ ఇచ్చింది. మీకు ఏ స్టైల్ నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎంత టైం అండి? పైన సాంగ్ చూడండి 1 minute 39 seconds. ఇది ఎంత టైం ఇచ్చింది? 2 minutes 24 seconds. అంటే ఏంటి, ఇది చాలా మ్యూజిక్ మధ్యలో చాలా మ్యూజిక్ పెట్టి ఇచ్చింది. ఇది కొంచెం మ్యూజిక్ తగ్గించి లిరిక్స్ ఇచ్చింది డైరెక్ట్ గా, అట్లా అనమాట. ఇక్కడ చూడండి 1 minute ఇచ్చింది, ఇక్కడ 1 minute ఇచ్చింది. ఇదేంటంటే పెయిడ్ వర్షన్, సునో ఏఐ పెయిడ్ వర్షన్ ఉంటుందండి. ఆ పెయిడ్ వర్షన్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలేరు. మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సాంగ్ క్రియేట్ చేసినందుకు మంత్లీ 50 points ఇస్తుంది. మంత్లీనా డైలీనా? డైలీ అనుకుంటుంది. డైలీ 50 points ఇస్తుంది సునో ఏఐ. సో డైలీ మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు? 5 songs క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లాగా జస్ట్ మీ ఫొటోస్ యూస్ చేసుకుని ఒక 5 photos గ్యాదర్ చేసుకోండి. 5 photos కి ఈ సాంగ్ యాడ్ చేసుకోండి, పోస్ట్ చేసుకోండి. సో ఇట్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీరు డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ట్రిక్స్ అన్ని. చిన్నారి కృష్ణుడు వచ్చాడోయ్. సో అది విన్నాం కదా, ఇది వేరే స్టైల్. చిన్నారి కృష్ణుడు వచ్చాడోయ్,
చిలిపిగా నవ్వుతూ ఆడాడోయ్ వెన్నెలలా ముఖం మెరిసిందోయ్ వేణువు స్వరం మధురమోయ్ యశోదమ్మ ఒడిలో నిదురించాడోయ్ అల్లరి చేసి వెన్న తిన్నాడోయ్ గోపాలులతో ఆటలాడాడోయ్ గోకులంలో ఆనందం పంచాడోయ్ చిన్న చిన్న అడుగులు వేసా. ఎలా ఉందండి సాంగ్? బాగుందా? ఎవరు మాట్లాడరా? బాగుంది మేడం. బాగుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవటానికి ఇవ్వలా చూడండి. ఇప్పుడు మనం థర్డ్ సాంగ్ విన్నామండి. థర్డ్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బికాస్ మనం ఫ్రీ వర్షన్ లో ఉన్నాం. ఇదేంటిది? పెయిడ్ వర్షన్ లో ఉన్నాం. సో మనం దాని జోలికి ఎందుకు వెళ్తాము? మనం ఫ్రీ వర్షన్ లో సాంగ్ వస్తుంటే. సో ఫ్రీ వర్షన్ లో ఈ సాంగ్ లాస్ట్ లో 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ MP3 ఫామ్ లో చేయమంటారా, వీడియో లాగా చేయమంటారా అని అడుగుతుంది. మనకి MP3 లాగా అయితే చాలు. సో ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే అని ఉంది కదండి. డౌన్లోడ్ ఎనీవే చేయండి. ఎక్కడికో వెళ్ళి డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, నెమలి పింఛం సాంగ్ డౌన్లోడ్ అయ్యింది. నేను గ్రూప్ లో పెడుతున్నాను. ఓకే. సో చూసారా, ఇట్లాగా ఒక ఇలాగా మీ సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద సాంగ్స్ కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న సాంగ్స్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇది ఎందుకు అవ్వట్లేదు? ఈ మధ్యన తీసేసాడు. ఇది వరకు అయితే ఇది కూడా డౌన్లోడ్ అయ్యేదండి, కానీ ఫుల్ సాంగ్ వచ్చేది కాదు. ఇది వేరే వెర్షన్ లో ఉంది. ఇది కూడా తీసుకోవచ్చు. ఇలా మీ పేర్లతో మీరు నాకు ఈరోజు హోంవర్క్ కింద ఏం చేయాలి? ChatGPT చాలా రకాల ఉన్నాయి, అన్ని ట్రై చేయండి. అండ్ ఇక్కడికి వచ్చి గూగుల్ జెమినీలో 30 సెకండ్స్ సాంగ్ అది చాలు అనుకుంటే గూగుల్ జెమినీ అన్ని ప్రాక్టీస్ చేయండి. గూగుల్ జెమినీలో 30 సెకండ్స్ సాంగ్ ఎలా చేయాలి, సునోఏలో పెద్ద సాంగ్స్ ఎలా చేయాలి, సాంగ్ ని ఎలా అడగాలి ChatGPTని, అదేమన్నా ఎర్రర్ చూపించినప్పుడు ఎలా అడగాలి, ఇవన్నీ చూసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దట్ ఈస్ ఫర్ టుడేస్ సెషన్. రికార్డింగ్ అవుతున్నాను.